దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. మాతో మాట్లాడంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. మాతో మాట్లాడయ్యా. పలు విధాలుగా నిన్ను విసిగించిన సహించావు కదా ప్రభువా. అందరం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధ జీవము గల దేవా నీకు స్తోత్రాలు. నిన్న నేడే కృతజ్ఞ మా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలయ. అత్యున్నత సింహాసన పయాసులకు దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యమున అతని కెరూబులతో శరాబులతో 24 పెద్దలతో 4 చెవుల గానములతో కోట్లాను కోట్ల కొలింది దోతలతో నిత్యమును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానముల చేత కొనియాడబడుచు కీర్తించబడుతున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా తండ్రి దేవామైనటువంటి వారమైనప్పటికీ నీ ఉచితమైన కృప మెడలు అనుగ్రహించి నీ రెక్కల కింద ఆశ్రమించి భద్రపరిచి క్షేమమును ఆయుష్ను దయచేసి దేవా ఈ 2024 సంవత్సరంలో నా తనయ్య డిసెంబర్ నెలలో నా ప్రభు 25వ తారీఖున తనయ్య మమ్మల్ని నా తనయ్య ఈ రీతిగా నా తన నీ సన్నిధిలో కూడుకొని నా ప్రభు తను నిన్ను ఆరాధించడానికయ్యా నిన్ను స్తుతించడానికి అయ్యా నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు 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 అయ్యా. మమ్మల్ని సజీవుల గుంపులో నియమించినందుకు నీకు వందనాలు నా ప్రభు. ఈ రోజు చూడలేక ఎంతోమంది నా తనే మరణించారు నా ప్రభు. వారి సంఖ్యలో మమ్మల్ని ఉంచకుండా సజీవుల గుంపులో నియమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు 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 నా ప్రభు. అయ్యా ఈ దినాన తనేసే నీ పుట్టుక అయ్యా నీ పుట్టుకను గుర్తు చేసుకుంటున్న తనేసే మేము నా తన నీ సన్నిధిలో కూడుకొని ఉండగా నా ప్రభా ఈ రోజు నా తనేసి ఇక్కడికి నా తన మమ్మల్ని అందరూ కూడా నడిపించినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభు. తన నీ చిత్తం నీ ప్రణాళిక చొప్పున తన మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవ వాతావరణాన్ని కరిని సంరక్షణ సమస్తం స్వాధీనం అందించుకోండి నా ప్రభు. నీకు మహిమార్థంగా కూడా జరిగించుకోమడుచున్నాను దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. అయా అతని నీ పుట్టుక గురించి అతను అనేక మందికి నయ్యా అయా తెలియపరచడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. వాక్యం ద్వారా నాతో అందరితో నీవు మాట్లాడు తండ్రి. మా కొరకు ఏ మాటలు నీవు దాచించవన ఆ మాటలను నీవు బయలుపరచు. స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభు. వాక్యం చెప్తున్న దైవజల్ని మరుగు చేసి నీ యొక్క ఆత్మ చేత నింపి బలపరిచి వాడుకోమనడు. స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభు. అయా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఏ సమస్యలతో నతనేసే ఏ బాధలతో నతనే వచ్చి ఉన్నారు నా ప్రభా. నీవు సమస్తమును ఎరిగిన దేవుడు నతని నీకు స్తోత్రాలు నా ప్రభు. ఈ దినాన్ని అతను ఎవరు కూడా నతనయ్యా అయా బాధగా ఉండటం నతనేసయ్యా అయా నతని నీకు ఇష్టం లేదు నా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. ప్రతి బిడ్డ సంతోషం కలిగయ్యా నిన్నయ్యా ఆరాధించడానికి సహాయాన్ని దయచేయమడుచున్నాను దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అతని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవా అయా అతని ఇంకా ఇక్కడికి తన నూతనమైన వ్యక్తులు నా ప్రభా అయా నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నా ప్రభతనయ్యా. మా ద్వారా నతనేసయ్యా అయా నువ్వు నతనయ్యా స్తుతి పొందుతున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. ఎక్కడ 2-3 కూడి నా నామని గణపరుస్తారు వారి మధ్యలో నేనంటాన్ని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మాకంటే ముందుగా నీవు వచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు వందనాలు నా ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. సమయాన్ని క్రమాన్ని నతని నీవే నతని మర్యాదగా జరిగించి మడుచున్న దేవానికి స్తోత్రాలయ్య. నీకు మహిమార్థంగా జరిగించుకోమడుచున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య. నీ మాటలు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి నా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అతనయ్య. నీ వాక్యాన్ని విని అతను మా హృదయాలను అతను 30 60 100 ఫలించడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. మా హృదయాలు భద్రపరచుకొని నా ప్రభా మా హృదయమైన పలక మీద వాటిని రాసుకోవడానికి సహాయాన్ని దయచేయండి నా ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభా నీకు స్తోత్రాలయ్య. నీవే సహాయం చేయండి నా ప్రభా నీకు స్తోత్రాలయ్య. వాక్యం ద్వారా నతనే సేవక అయా ఆత్మైన పడబడినట్లు సహాయాన్ని దయచేయండి నా ప్రభతనయ్య. ఒక ఆత్మైన రక్షించబడుతున్న తనయ్య అయా పరలోకంలో నతని నీవు ఎంతో సంతోషాన్ని పొందుతావని వాక్యం సెలవిస్తున్నా ప్రభా. అటు రీతిగా నతను మేము ఎన్నో అయా అంగుల ఆర్భటాలు చేసినప్పటికీ నతనయ్య అయా ఒక ఆత్మ రక్షణ పొందితే నతని చాలు అంటున్నావు నా ప్రభా నీకు స్తోత్రాలు. మా హృదయాన్ని నతనయ్య విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోర్చున్నావు నా ప్రభా నీకు స్తోత్రాలు. నతనే మా విరిగి నలిగిన హృదయాన్ని అయ్యా నీకు అర్పించడానికి సహాయాన్ని చేయండి నా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా బ్రతుకులు మార్చుకొని నా ప్రభుతనయ్య అనేక మందికి మాదిరికరంగా అయ్యా ఈ సంవత్సరంలో నుండి నతనయ్య మేము అయ్యా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయాన్ని దయచేయండి దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా ద్వారా అనేక మంది మార్చబడినట్లు సహాయాన్ని దయచేయండి దేవా నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని క్రమాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు పెట్టుకొనిచున్నాము తండ్రి ఆమేన్. అందరం కూర్చుందాం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. ముందుగా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో యేసు ప్రభు పుట్టినరోజు శుభాకాంక్షలు, అంటే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చాలా మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మంచి రోజు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో నేను మా అమ్మ మా నాన్నకి పుట్టినప్పుడు మా అమ్మకి మా నాన్నకు సంతోషం, అవునా? నేను పుట్టగానే మా అమ్మ మా నాన్న మా అన్నయ్యకు సంతోషం. మేడం గారిని వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు పుట్టగానే వారికి సంతోషం. ఇక్కడ కూర్చున్న మీరందరూ మన గర్భాన మన బిడ్డలు పుట్టినప్పుడు వారిని చూసుకొని మనం ఒక్కడమే, నాకు దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎంత సంతోషపడతాము కదా, అవునా కాదా? డేవిడ్ అని అంతేనా? నేనేం చెప్తున్నానంటే, మనకు కుమారుడు పుడితే మనం మన ఇంట్లో వాళ్ళం మాత్రమే సంతోషిస్తాం. కానీ ఈరోజు ఒక ప్రశస్తమైన స్పెషల్ డే అని చెప్పాలి, ప్రత్యేకమైన రోజు. ఏంటంటే యేసు ప్రభు ఒక్కరు పుట్టడం వల్ల ప్రపంచంలో అందరూ ప్రభుని బట్టి ఆనందిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. హల్లెలూయా. ఆయన పుడితే ప్రపంచం మొత్తం పండగ చేసుకోవడం చూడండి. మా ఇంట్లో మా అమ్మాయిలు పుట్టారని మా పక్క వాళ్ళు ఏమైనా పండగ చేసుకుంటున్నారా? యేసు ప్రభు అక్కడ పుడితే ప్రపంచం మొత్తం, ఫలానా కంట్రీ అని కాదు, అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు దేవుని బిడ్డలు యేసు ప్రభుని బట్టి సంతోషంగా ఉన్నారు. ఎక్కడో తాగుతూ ఉండేవాళ్ళు చర్చిల్లో కూర్చున్నారు ఈరోజు. ఎక్కడో పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు మందిరాలకు వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎవరిని బట్టి అయ్యా అంటే దేవుని బట్టి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకొని ఇక్కడి నుంచి త్వరగా సాధ్యమైనంత వరకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా చాలా పనులు ఉంటాయి. బంధువులు రమ్మంటూ ఉంటారు ఫోన్ చేసి మనల్ని. మాకు కూడా ఒక 3 రోజుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మా దగ్గరికి రండి, చాలా రోజులు అయింది చూసి, పిల్లలు తీసుకొని రండి. ఫోన్లు చేస్తున్నారు. మాకు ముందు కాదు మీరు, మాకు ముందు పెద్ద ఆయన, స్తోత్ర, తర్వాత మీరు అని వాళ్ళతో చెప్పా. సో మనందరం ఇలా కూడుకోవటం దేవుని చిత్తం. ఆమేన్. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అయి ఉంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పి త్వరగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా. మా అమ్మ మా నాన్న నన్ను కన్న తర్వాత నేను పుట్టగానే నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, అసలు నేను ఎందుకు వచ్చాను? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళం. నా జీవితం, నా లైఫ్, నా బ్రతుకు, దీనివల్ల నాకు నేనే ప్రయోజనం కలిగేటట్టు బ్రతుకుతున్నానా? నా జీవితం వల్ల నలుగురికి ప్రయోజనం కలిగేటట్టు నేను బ్రతుకుతున్నానా? మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు పుట్టడం వల్ల చాలామందికి ప్రయోజనం కలిగింది. చాలామందికి. యేసు ప్రభు 2 రకాలుగా వచ్చాడు భూమి మీదకి. జరగబోయేది అంటే ఫస్ట్ ఒకసారి వచ్చాడు. ఎలా అంటే గొర్రె పిల్లగా, తన స్వభావం అలాంటిది. లాక్ కొడుతుంటే ఆయన్ని ఎందుకు కొడుతున్నారని అడగల. గడ్డం పట్టుకొని లాగుతుంటే ఎందుకు అని అడగల. ఊస్తుంటే ఎందుకు అడగల. స్వభావం అలాంటి స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మొదట ఆయన రాకడ ఎలా జరిగిందంటే ఫస్ట్ మొదటి రాకడ అయిపోయింది. మొదటి రాకడ ఇప్పుడు మనం జరుపుకుంటుంది. కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి రాకడ, వచ్చేసాడు.
ఇప్పుడు ఈ మొదటి రాకడలో ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లగా, చాలా మృదువుగా, తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తాను ఎలా బ్రతికాడంటే ఈ లోకంలో అంతా కూడా చాలా సాధువుగా మృదువుగా ఆయన బ్రతుకుతూ వచ్చాడు. మనం ముందుకెళ్తే వాక్యంలోకి ఇక రెండవ రాకడ ఎలా ఉంటుందో తెలుసా? యోధా గోత్రపు సింహమై ఆయన వస్తాడు. ఒక రాకడ ఆల్రెడీ వచ్చేసింది, రెండో రాకడ కూడా ఉంది. నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే, మనం వచ్చాం, మన లైఫ్కి మనం ఎందుకు వచ్చాం మనకి ఎంతవరకు అర్థం కాల. యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి ఇప్పుడు ఎంతమంది కనపడ్డోడల్లా స్టార్ ఏందంటాడు, కనపడ్డోడల్లా ఆ పాటలు ఏందంటాడు, కనపడ్డోడల్లా ఆ మైక్ ఏందంటాడు, ప్రార్థనలు ఏందంటాడు, ఈ గొడవ ఏందంటాడు. వాడికి చెప్పాలి యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు వచ్చాడు. అందరూ పడుతున్నారు కదా, అందరు పుట్టినరోజుని ఇంత సెలబ్రేట్ చేయట్లేదు కదా. యేసు ప్రభు ఒక్కట్లో అంత స్పెషల్ ఏంటి? ఆయన పుట్టాడంటే ఆయన పుట్టుక వెనకాల ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుట్టాడంటే ఆయన బ్రతుకు ఒక విలువ ఉంది. స్తోత్రం. ఆయన ఎందుకు పుట్టాడో ఒక ప్లాన్ ఉంది, ఒక వివరణ ఉంది, ఒక పద్ధతి ఉంది. మీరు బాగా గమనిస్తే అసలు మనం ఎందుకు పుట్టాం అనేది తర్వాత మీకు చెప్తా. యేసు ప్రభు అసలు ఎందుకు పుట్టాడు? లోకాసు వార్త 2:11 దోత వచ్చింది ఎవరి దగ్గరికి? చూడండి, బైబిల్ తీయండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరి కోసం? తన కోసం తాను పుట్ల. అక్కడే చెప్పాడు, మీ కోసం రక్షకుడు పుట్టాడు. మనం ఎవరి కోసం పుట్టాం చెప్పండి? మనం మన కోసమే. కానీ దోత చెప్తుంది వాళ్ళతోటి, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. స్తోత్రం. మీకోసం పుట్టాడు. దోత చెప్తుంది, బాయ్ మీకోసం ఆయన పుట్టింది. తన కోసం, తన తల్లి కోసం, తన తండ్రి కోసం కాదు. అక్కడ చెప్పాడు మీ కొరకు ఆయన పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడో, మీ కొరకు పుట్టాడు. ఎందుకు పుట్టాడో చెబుతాను, చెప్పేదా? ఒక్కొక్కటి చూడండి, 2-3 సంగతులు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వాక్యం. ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? చెప్పండి, అందరూ చెప్పండి. సువార్తను ప్రకటింపబడాలని, ప్రకటించాలని నేను వచ్చా. అందుకే శిష్యులతో కూడా ఆయన చదువుతాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పాడు, చేశాడు, చెప్తున్నాడు. ఆయనలో ఉన్న స్పెషల్ చూడండి. చెప్తాడు, చేస్తాడు, చెబుతాడు అంటాడు ఆయన. అసలు ఈ లోకానికి ఆయన రావడానికి మీ కొరకు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే రీజన్ ఉంది, కారణం ఉంది. మనం పుట్టాం, దేనికోసం పుట్టామంటే మనం బ్రతకాలి, మన భార్య పిల్లలను బాగా బ్రతికించుకోవాలి. మన కోసం మనం పుట్టాం. పుట్టిన తర్వాత మన లైఫ్ దేని కొరకు అంటే మన కోసం, మన భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, ఈ సమస్యల కోసం, ఈ అప్పుల కోసం మన లైఫ్ అంతా ఇలా కరిగిపోతూ ఉంది. కానీ యేసు ప్రభు పుట్టాడు, మీ కొరకు ఆయన పుట్టాడు. ఆయన పుడితే ఆయన ఎందుకోసం పుట్టాడంటే సువార్తను ప్రకటించాలని పుట్టాడంట. స్తోత్రం. సువార్త అంటే సు అంటే మంచి. చెప్పండి, సు అంటే వార్త, అంటే జరిగింది వార్త, జరగంది వార్త కాదు.
సువార్త అంటే మంచి వార్త అని అర్థం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ఏంటో తెలుసా? మంచి వార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం పుట్టటం మంచి వార్త. ఆమేన్. మనందరి కోసం పుట్టటం ఆయన మంచి వార్త. ఇంకా మంచి వార్త ఏంటో చెప్పనా? ఆయన మనందరి కోసం చనిపోవటం మంచి వార్త. ఆయన మనందరి కోసం తిరిగి లెగవటం మంచి వార్త. ఆయన మనందరి కోసం తిరిగి లేచి వెళ్ళి త్వరగా రాబోతున్నాడు అనేది కూడా మంచి వార్త. మీరు బాగా గుర్తుపెట్టుకుని, సువార్త అంటే ఆయన మన కోసం పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, వస్తాడు అని చెప్పటమే సువార్త. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. సువార్త అంటే ఏంటిది? మన కోసం ఆయన పుట్టి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి వెళ్ళి త్వరగా రావటమే, ఆయన వస్తాడని చెప్పడమే సువార్త. ఇది మన జీవితంలో, నేను ఒక బ్రదరు నాకు పరిచయం అయ్యాడు నరసరావుపేటలో. అతని తీర్మానం ఏం తెలుసా? అతని తీర్మానం ఏంటంటే 9 అయినా 10 అయినా 11, మీరందరూ మనసు పెట్టి వాక్యం, 9 అయినా 10 అయినా 11 అయినా నేను ఫోన్ చేసి అడుగుతా, తమ్ముడు ఏమన్నా తిన్నావా అని అడుగుతా. అన్న నేనేం తినలేదు అన్న ఈరోజు అంటాడు. ఎందుకు తినలేదు? తినవచ్చు కదా ఏదో ఒకటి అంట. అన్న ఈరోజు నేను ఎవరికో ఒకళ్ళకి సువార్త చెబితే కానీ అన్నం తిన్నంటాడు. అదేం తమ్ముడు మరి నీకు ఎవరు దొరకలేదు? మళ్ళీ మనవాళ్ళు అన్ని జనులకే నేను సువార్త చెప్పాలి, అన్ని జనులకి నేను సువార్త చెప్పాలి. యేసుప్రభు గురించి తెలియదు, యేసుప్రభుని తిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి. వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత, వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాతే నేను భోజనం చేయాలి. తన తీర్మానం అలాంటిది. సువార్త ఎవరన్నా కనపడితే వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత అన్నం తినేవాడంట. అన్న ఈరోజు ఒక వ్యక్తిని దేవుడు నా దగ్గరకు పంపాడు, అతను వచ్చేలేక 2 అయింది, అతను వచ్చేలేక 3 అయింది. అతనికి నేను సువార్త చెప్పాను, అతనికి సువార్త చెప్పిన తర్వాత ఇప్పుడే నన్ను భోజనం చేశాను అని చెప్పారు. యేసన్న గారు కూడా తన జీవితంలో ఒక మంచి తీర్మానం ఏంటో తెలుసా? ఇదిగో ఈ చేత్తో ఓపిక ఉండి, నా మట్టుకు నేను ఈ చేత్తో అలా పిడికిడు ఓపిక చేసుకొని భోజనం చేసేంత వరకు సువార్త చెప్పిన తర్వాతే అన్నం తింటారన్నాడు ఆయన. ఈ నైట్ కోటం లేదనుకో, ఎక్కడ వాక్యం చెప్పేది లేదనుకో, సువార్త చెప్పేది ఏం లేదనుకో, తినడు ఆయన, పడుకుంటాడు అంతే. అట్లాంటి తీర్మానాలతో భక్తులు సేవ చేశారు. నేనేమంటానంటే ఈరోజు మన జీవితంలో బ్రతికిన 4 రోజులైనా మనం దేనికోసం పుట్టాం? మన కోసమేనా? మనకు ఆయన ఇచ్చిన యేసు కోసం, అనేకులకు ఆయన గురించి చెప్పడం కోసం మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనను గూర్చి ప్రకటించడానికి అన్నాడు అక్కడ. సువార్త ప్రకటింపబడవలనని నేను పంపబడ్డాను. యేసు ప్రభు పశువుల పాకలోకి రావడానికి రీజన్, మొదటి కారణం, అనేకులకు సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ తపనంతా ఎందుకు? డబ్బులున్నా లేకపోయినా, విష్ణు సార్కి రోజుకు 4 సార్లు, శనివారం వచ్చిందా ఆదివారం వచ్చిందా 4 సార్లు ఫోన్ చేసి సువార్తను గడ ఆడ నుంచి ఇక్కడికి పరిగెత్తి, నేను వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి రండి 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 అని మనం ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నామంటే, మనందరం కలిసి ఏదో ఒక విధంగా ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. అయ్యా మన కోసం ఆయన పుట్టాడు, అయ్యా ఆయన మన కోసం చనిపోయాడు, అయ్యా ఆయన మన కోసం తిరిగి లేచాడు. ఎందుకంటే నేను ఒకటి చెప్పనా, ఈ ప్రయాసలో ఇక్కడ మనకు ఫలం దొరకపోయినా అక్కడ ఖచ్చితంగా మనకు ఫలము దొరికింది. ఆమేన్. ఇక్కడ నష్టపోవచ్చు మనం. ఇక్కడ అన్నదమ్ముల్ని, భార్య బిడ్డల్ని, స్థలాల్ని, పొలాల్ని, ఇళ్ళని పోగొట్టుకున్నాడు, అక్కడ 100 రెట్లు పొందుకుంటాడు. ఇక్కడ ఇవన్నీ గట్టిగా పట్టుకున్నాడు, అక్కడేమి సంపాదించుకోడు. ఉంది బైబిల్లో, సొంత మాటలు కాదు ఇది. నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు పుట్టాడు, ఆయన లైఫ్కి ఒక సార్థకత ఉంది. మనం పుట్టాము, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి అట్లా చెప్తుంటాం కదా, అమ్మ వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా. మన జీవితంలో ఈ టైంలో వాళ్ళు వీళ్ళ గురించి చెప్పే బదులు యేసు ప్రభు గురించి చెప్తే చాలు. స్తోత్రం. ఆయన మన కోసం పుట్టాడయ్యా. సువార్త అంటే ఇదే. ఇంకా ఆయన గురించి చెప్పాలి. అమ్మాయి ఆయన మంచోడు తెలుసా మీకు? ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ కూర్చున్న మనలోనైనా సమాజం లోపము లేని మనిషి ఉండడు. నాతో సహా
లోపము లేని మనిషి. అందరిలో లోపాలు ఉంటాయి. నేను చెప్పనా, విష్ణు సార్ సంగతి నీకు తెలుసా, పలానా లోపం ఉందని చెప్పుకునే బదులు విష్ణు సార్లో మనకు లోపం కనపడ్డా విష్ణు సార్ ఇదిగో ఇలా ఉంటాడని మంచి చెప్పు సమాజానికి. ఒకడు పాపి ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏసన్న గారు అట్ట అనే బదులు ఏసన్న గారు ఎంత సేవ చేశాడని చెప్పు, ప్రభు దగ్గరికి ఒక పాపి పరిగెత్తుకుంటూ వస్తాడు. హల్లెలూయా. మనలో అందరిలో లోపాలు ఉంటాయి, కానీ మనలో ఉన్న మంచితనాన్ని సమాజానికి చూపించాలి. మన లోపాలు సరి చేసుకుంటూ మనలో ఉన్న మంచితనాన్ని సమాజానికి పరిచయం చేయాలి. యేసు ప్రభుని పట్టుకుందామని యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. అయ్యా సూచక్రియ చేయన్నారు. మీరు వ్యభిచారులు అయ్యండి సూచక్రియలు అడుగుతున్నారని అన్నాడు మొహం మీదేవా. మీరు చేసేది పాపిష్టి పనులు, మళ్ళీ మీ ముందు నేను సూచక్రియలు చేయాలా అన్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడో అని పట్టుకుందామని. ఆయన హృదయ లోతులో ఎరిగిన దేవుడు కనుక వాళ్ళని పట్టుకున్నాడు. స్తోత్ర. ఆయన ఎందుకు పంపబడ్డాడో రీజన్ చెప్తున్నా. మనం వచ్చాం, మనం ఏం చేస్తున్నాం? నేను వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు ఒక్క రాత్రి కూడా నన్ను ఖాళీగా ఉంచొద్దు ప్రభు అనుకుంటా. అప్పటికి 7 రోజులు 4 రోజులు 3 రోజులు 5 రోజులు ఎక్కడో చోట వాక్యం చేయడానికి వెళ్ళాలి, పగలైనా రాత్రి అయినా. నా స్టేటస్ చూస్తుంటాడు డేవిడ్ అన్న, కొంతమంది ఫాలో అవుతుంటారు. ఎక్కడో చోట నిలబడాలి, దేవుని మాటలు చెప్పాలి. 1000 కైకి ఒక రాయి తగిలిద్దని అన్న, 1000 కైకి ఒక రాయి తగిలిద్దని చెప్పక ఒక మాట తగులుద్ది. స్తోత్రం. నేనేమంటానంటే యేసుక్రీస్తు వారు మనందరి కోసం పుట్టాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడంటే మొదట అందరికి సువార్త చెప్పాలి. ఆయన పుట్టుకలో నిజమైన క్రిస్మస్ అంటే నేను చెప్పనా, మనం ఆయన గురించి నలుగురికి చెప్పటమే నిజమైన క్రిస్మస్. స్తోత్రం. మన మేడం గారు వాళ్ళ ఆఫీస్లో ఒక క్రిస్మస్ ఏర్పాటు చేశారు. అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అక్కడ మేడం గారి ద్వారా ఏం జరిగిందంటే అందరికి సువార్త చెప్పేశాం. అక్కడ అందరికి వెళ్ళిపోయింది వాక్యం. వాళ్ళకి తెలుసు కానీ యాక్సెప్ట్ చేయరు. మనం చక్కగా మృదువుగా అందరితో మంచిగా మాట్లాడాం. వాళ్ళలో ఒకలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినట్టు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే మనం సువార్త చెప్పాలి. ఆయన పుట్టాడమ్మా, పండగ చేసుకుంటున్నారు. ఆయన చనిపోయాడమ్మా, మళ్ళీ పండగ చేసుకుంటున్నారు. ఆయన తిరిగి లేచాడమ్మా, పండగ చేసుకున్నారు. పునరుద్ధాన పారాధన, తిరిగి లేచి వెళ్ళి వస్తున్నాడు. వస్తుంటే పండగ ఏమో కానీ జాగ్రత్త పడాలి. వస్తున్నాడంటే సిద్ధపడాలి. వస్తున్నాడంటే రెడీగా ఉండాలి. పాస్టర్ గారు వస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? సరే దేవుడు వస్తున్నాడు అనుకో, నేనేం చేయాలి? ఆయన వస్తున్నాడంటే నేనేం చేయాలి? కాసేపు ఉండు ప్రభు, వెనక ముందుకు వస్తానంటే కుదరదు. బస్సు ఈ రూట్లో వస్తుంది పేట నుంచి ఒంగోలుకి. డ్రైవర్ ఆపుతాడా? కండక్టర్ ఆపుతాడా? టైంకి వచ్చి అక్కడ ఉంటే బస్సు ఎక్కుతాం, చేరాల్సిన గమ్యం. అట్ట కాకుండా కాసేపు ఉండు డ్రైవరు, కాసేపు ఉండి కండక్టర్ అంటే చూశారులే అంటారు ఆయన. స్తోత్రం. నేనేమంటానంటే ఆయన వచ్చింది ఎందుకో వచ్చి ఆయన గురించి ప్రకటించుకున్నాడు. ఆయన గురించి అంతటా ప్రకటించబడింది. కానీ మనం చేయాల్సింది, మనం ప్రకటించాల్సింది ఇంకా ఉంది. ఆమె మనం ఎందుకు వచ్చామంటే ఆయన గురించి ప్రకటించాలి. ఆమెన్. మొదటి విషయం, ఆయన ఎందుకు పంపబడ్డాడు? సువార్త అంటే మంచి, దాన్ని ప్రకటించాలి. మన బ్రతుకాలు మనం ఎందుకు పుట్టామంటే మనం కూడా ఏదో ఒక విధంగా ఆయన గురించి చెప్పాలి. ఆ మనసు ప్రభు మనకు దయచేయను గాక. చెప్పండి గట్టిగా. అయిపోయింది, లాగలవుతుందా? హల్లెలూయా. తర్వాత చూడండి వాక్యాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ముగించేసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యం. దొరకలేదా? 10వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువమ్మా. 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు.
పౌలు అంటాడు ఎబ్రీ పత్రికతో, చెప్పు నాన్న, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. చాలు. ఇదిగో ఆయన ఏమంటే నీ చిత్తము నెరవేర్చుటకు నేను, అందరు చెప్పండి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. తల్లిదండ్రులు మన కన్న తర్వాత మన మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటారు. నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు యాక్టర్ అవ్వాలి, నా కొడుకు అది అవ్వాలి, నా కూతురు ఇది అవ్వాలి అని తల్లిదండ్రులు పిల్లల మీద కొన్ని పెట్టుకుంటారు. దాన్ని చిత్తం, లేకపోతే ఆలోచన, లేకపోతే ఒక ఉద్దేశం అని చెప్పచ్చు. పిల్లల మీద తల్లిదండ్రులకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మరియమ్మ దగ్గర యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో, 11 సంవత్సరాల వయసులో, 10 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నాడంటే చెక్క పని చేస్తున్నాడు, వడ్రంగి పని చేస్తున్నాడు యేసు ప్రభు. ప్రారంభంలో ఆ పని చేసిన రాను రాను యేసు ప్రభులు వారి జీవితంలో మీరు ఒకటి గమనించండి, సింపుల్గా తీయను చెప్తా. ప్రతి ఏటా వీళ్ళు యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. యేసోబు, మరియమ్మ, బాలుడైన యేసు ప్రభు. ఒకరోజు యెరూషలేముకి వెళ్ళారు. వీళ్ళు యెరూషలేముకి వెళ్ళారు, 3 రోజులు ప్రయాణం చేసి నడుచుకుంటూ పోయారు. అక్కడ పోయిన తర్వాత చాలామంది వచ్చారు. ఆ గుంపులో యేసు ప్రభు మాయమైపోయాడు, కనపడలా, తప్పిపోయాడని చెప్పొచ్చు. మరియమ్మ, యేసు మళ్ళీ 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు దాకా చూసుకోలే వాళ్ళు. వచ్చిన తర్వాత అయ్యో కనపడలేడు, పిల్లోడు ఎడిపోయాడు ఏంటి, మళ్ళా ప్రయాణం కట్టారు. అక్కడికి వెళ్తే బోధకుల మధ్య ఆయన కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మధ్య కూర్చొని? బోధకుల మధ్య కూర్చొని వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళతో బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతలోకి మరియమ్మ వచ్చింది. అయ్యా నీకు చింత లేదా? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? నీకు చింత లేదా? నీకు బాధ లేదా? మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు ఇటు చేసావంటే, వయసు ఎంత? 12 సంవత్సరాలు. అప్పుడేమంటాడు తెలుసా ఆయన? నేను నా తండ్రి పనుల మీద ఉన్న సంగతి నువ్వు ఎరుగవా? నీకు తెలియదా? హల్లెలూయా. దోత చెప్పింది మరియమ్మక యేసు ప్రభుక ముందు? దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు గర్భవతివై కుమారుని కంట, నీ గర్భాన ఒక అబ్బాయి పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు లేకపోతే యేసు అని పేరు పెడతావు. మరియమ్మకు చెప్పిందా దోత? గర్భంలో ఉన్న శిశువుకి చెప్పిందా? ఇతడు నా ప్రజలను కాపాడుకుంటాడని మరియమ్మకే ముందు వర్తమానం వెళ్ళింది. ఇప్పుడు మరియమ్మకి యెరూషలేములో ఎవరు గుర్తు చేస్తున్నారు? యేసు ప్రభువే. నేను నా తండ్రి పనుల మీద ఉన్న సంగతి నీకు తెలియదా అంటే మర్చిపోయింది. బారుకు చెక్కపోయినా చేపిస్తావు నా చేత? నేను వచ్చింది ఎందుకు అసలు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏంటంటే ఒకసారి మనం మాట్లాడుకున్నాం సంఘంలో. తండ్రి చిత్తం ఏంటి? పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం, జారత్వానికి దూరంగా బ్రతకడమే దేవుని చిత్తం. అలా దేవుని చిత్తం గురించి కొన్ని విషయాలు మనం దశలోకి రాసిన పత్రికలో మనం చూసాం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, తండ్రి చిత్తం మనందరం కూడా కొన్నిసార్లు వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి, వచ్చిన బాధను బట్టి ఇవన్నీ చూసి ఒకసారిగా అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటంటావు? మనం అనుకుంటాం మన పట్ల దేవుని చిత్తం ఉంటే ఎక్కడ లేని పైసలన్నీ మన దగ్గర రావాలనుకుంటాం మనం. అసలు ఈ కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, శ్రమలు ఉండకూడదు, ఏం ఉండకూడదు, అవన్నీ లేకుండా ఉంటే ఇది నా పట్ల దేవుని చిత్తం అనుకుంటాం కదా. అన్నీ ఒకసారికి వచ్చి పడ్డాయి. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏందంటావు? ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి పోతున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకలు ఇస్తాను, అన్నీ చేస్తాను, అసలు నా పట్ల దేవుని చిత్తం ఏందంటావు? మరియమ్మ మర్చిపోయినా ఆయన మర్చిపోలా. అసలు నువ్వు లోకానికి వెళ్ళడానికి కారణం ఇది. ప్రజలను నువ్వేం చేయాలి? 3వ చూడండి ఒకసారి, 1 తిమోతి పత్రిక తీయండి. 1 తిమోతి పత్రిక ముగిస్తున్నా నేను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి అది
నువ్వేందా ఇక్కడ కూర్చున్నావంటే నా పోరికి నా పని చెక్క పని అనుకుంటున్నావా? నా పనేంటి? నా పట్ల తండ్రి చిత్తం ఏంటో తెలుసా? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి నేను వచ్చింది ఎందుకు? నేను వచ్చింది ఇది, నా బ్రతుకి ఈ లోకంలోకి నేను రావడానికి రీజన్, కారణం ఇది. మనం ఎందుకు వచ్చాం? ఒకరికైనా సువార్త చెబుతున్నాం రోజుకి? తండ్రి చిత్తం ఏందో మనం గుర్తుపడుతున్నామా? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అసలు పాపులో బ్రతుకుతున్నాం మనం? పాపు నుంచి విడుదల పొందుతున్నామా? నేను చెప్పే సెమీ క్రిస్మస్ రోజు ఆ మాటలు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ముగిస్తా నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి, 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను. ఎక్కడికి వచ్చింది? నిజమైన వెలుగు ఉండెను. అది ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చింది. ఎందుకు వచ్చాడో కూడా చెప్పాడు. నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోకి వచ్చింది. లోకంలోకి ఎందుకు వచ్చింది? 4వ వచనంలో అదే 9వ వచనం చదువు. లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. నిజమైన వెలుగుంది, అది లోకంలోకి వచ్చింది, అది ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అంటే పాపంలో నుంచి విడిపించి, చీకట్లో నుంచి విడిపించి వెలుగులోకి తీసుకొస్తుంది. 4వ వచనం చదవండి ఒకసారి పైన. ఏముంది? ఆయనలో ఏముంది? ఈరోజు చాలామంది బ్రతికే ఉన్నారు కానీ వాళ్ళు ఏం లేదు. వెచ్చగానైన ఉండు, చల్లగానైన ఉండు, నిలువెచ్చని స్థితి ఏలా సోదరా. చాలామంది జీవించుచున్నామన్న పేరు వారికి ఉన్నదే కానీ వారు మృతులని చెప్పాడు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఆయనలో జీవం ఉంది. ఇప్పుడు మనం ఎవరు అంటే మనం కూడా జీవం కలిగిన వారమై ఉండాలి. వెలుగు లోకంలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది వెలిగించడానికి వచ్చింది. ఆ వెలుగే యేసు ప్రభు. 4వ వచనంలో క్లియర్గా ఉంటాడు, ఆయనలో జీవం ఉండెను. చదువు 4వ వచనం. ఆ జీవం మనుషులకు వెలుగయ్యింది. 3వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. పేజీ తిప్పండి. 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే. ఎక్కడికి వచ్చింది వెలుగు? వచ్చింది. వస్తే ఎవరి క్రియలు? మన క్రియలు ఎట్టున్నాయి? ఆ సంగతి మనకు తెలియదా? దేవుడే చెప్తున్నాడు, మనుషులు క్రియలు చెడ్డపైనందున మనుషులు ఏం చేస్తున్నారు? చదువు నాన్న. అసలు అద్భుతమైన మాట అసలు అది. మనుషులు వెలుగుని ప్రేమించక చీకట్నే ప్రేమిస్తున్నారు. చీకటి తొలగే, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్య. యేసన్న గారు రాశారు. ఎక్కడికి పిలిచాడు యేసన్న గారిని? చీకట్లో ఉన్న యేసన్న గారిని ఎక్కడికి పిలిచాడు దేవుడు? అందుకే ఆ పాట రాశాడు ఆయన. అంధకారంలో ఉంటే, చీకట్లో ఉంటే నన్ను వెలుగులోకి పిలిచి నన్ను వెలుగుగా మార్చి అనేకులను వెలిగేటట్టు సాధనంగా యేసన్న గారి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనిస్తే వెలుగుని చాలామంది ప్రేమించట్లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారంట. నిన్న రాధా మనోహర్ దాస్ మీ అందరికీ తెలుసు, బట్టతల ఆయన రాధా మనోహర్ దాస్. మీ దగ్గర క్రైస్తవులు ఎవరన్నా వచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటే నాకు అనిపించింది తొందరగా, ప్రభువా ఏందయ్యా ఈ రాధా మనోహర్ దాస్ సంగతి అని అనిపించింది కొన్నిసార్లు. క్రైస్తవులు వచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్తే తప్పే ఉందండి? చేతైతే నువ్వు కూడా చెప్పు, లేకపోతే కదలకుండా కూర్చో. కొంతమంది క్రైస్తవుల దగ్గరికి బలవంతంగా వచ్చి జై శ్రీరామ్ అని చెప్పని అంటలేదా?
జై శ్రీరామను లేకపోతే చంపేస్తామని అనట్లేదా? క్రైస్తవులు చావనైనా చేస్తున్నారు ఆ మాట అనట్ల వాళ్ళు. నేనేమంటానంటే ఈరోజు చాలామంది చీకటినే ప్రేమిస్తున్నారు, వెలుగు దగ్గరికి రావట్లా. చీకట్లో ఉన్నారు కాబట్టి వెలుగు కూడా వారికి ఎలా కనపడుతుందంటే చీకటిగానే కనపడుతుంది. చాలామంది వెలుగులో జీవం ఉంది, ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, ఆ వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకు? వారి క్రియలు చెడ్డవైనందున. చెడ్డ క్రియలతో బ్రతుకుతున్న ఈ మనుషులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్. ఆ మాట పూర్తిగా చదివేద్దాం. 19వ వచనం చూడండి క్లియర్గా. ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ ఇప్పుడు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. దుష్క్రియలు పుట్టినోట్లు 5వ వచనంలో ఏముంది? తమ క్రియలు చెడ్డవి అంటాడు. దుష్క్రియలు కనబడకుండా ఉండునట్లు వెలుగునొద్దకు రాడు. కనుక ఈరోజు నేను ఏం చెప్పదలిచానంటే, యేసు ప్రభు మొదట ఎందుకు వచ్చాడంటే సువార్తను ఎట్లన్నా. సువార్త చెబుతుంటే తిట్టారు, తిట్టులు తిన్నాడు, కొట్టారు, కొట్టించుకున్నాడు. పౌలు చేశాడు సువార్త, ఎన్నో పడ్డాడు. సువార్త మనం చెప్పాలి. ఆమేన్. దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో గుర్తుపట్టాలి. మూడవది, యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా వచ్చాం. ఎంతమందిని రక్షించాం? ఇప్పటికీ ఎంతమందిని రక్షించాం? మనమే పడుతూ లెగుస్తూ ఉంటే మనం ఎప్పుడు నిలబడి అనేకులు నిలబెట్టగలుగుతాం? మనమే ఆరిపోతూ వెలుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు ఎప్పుడు వెలిగించగలుగుతాం? కనుక ఈ దినాన యేసు ప్రభు పుట్టిన పర్వదినాన ప్రపంచం అంతా ఆయన పుట్టాడని పండగ చేసుకుంటుంది, కానీ ఆయన గురించి చెప్పే మనసు ఉందా? చెవితే తంతారేమో, చెవితే కొడతారేమో, చెవితే నన్ను వెలేస్తారేమో, ఆయన నమ్ముకుంటే ఆయన కోసం బ్రతికితే ఏదో చేస్తారేమో అని భయపడుతూ భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన గురించి చెప్పే మనసు మనకు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అందుకే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మనకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆపదలో నన్ను నా కాపరి నీవై నన్నాదుకు. ఆపదలు ఎన్ని వచ్చినా, మనకు ఆపదలు వచ్చినప్పుడు మన పక్కన ఎవరు? అందుకే ఆపదలు వచ్చినప్పుడు మన పక్కన ఉండేది ఎవరు? వెన్నంటి ఉంటాం. అంటే భుజం తీసుకొచ్చి ఇంకో భుజం జోడించి నేనున్నా పద. వెన్నంటి నేనున్నా, వెన్ను వెనకాల కొట్టి నేనున్నా పద, వెనకాల తట్టి పద నేనున్నా. వెన్ను తట్టి బలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఎన్నైనా రాని. కనుక ఈరోజు మనం మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటంటే సువార్త చెప్ప. ఆయన చిత్తాన్ని గుర్తుపట్టాలి. ఆయన వచ్చింది ఎందుకంటే పాపిని రక్షించడానికి. మనం పాపంలో బ్రతకూడదు, చీకట్లో బ్రతకూడదు. మనం పరిశుద్ధంగా బ్రతికి చీకట్లో ఉన్నవాని వెలుగు దగ్గరికి తీసుకురావాలి. మనం వెలిగి అనేకులను వెలిగించాలి. యేసు ప్రభు అదే చేసింది. నేను లోకానికి వెలుగుగా వచ్చానయ్యా, వెలుగుగా వచ్చా, వెలిగించా. ఎంతమంది ఆరాధిస్తున్నారంటే మరి ఆయన వెలుగు ఎంతమందిలో వెలుగుతుందో చూడండి. అదర్ కంట్రీస్లో, పెద్ద పెద్ద దేశాల్లో. నా ప్రియులారా, ఇంకా వెలిగించబడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నేను పుట్టానయ్యా, ఎందుకు పుట్టా నాకు అర్థం కాలే ఇంతవరకు. నా జీవితం సగం నీడవలి గతించిపోయింది. ఇక నుంచి అయినా, ఎప్పటి నుంచి అయినా నీకోసం నేను అలా బ్రతుకుతానయ్యా అని ఒక శ్రేష్టమైన తీర్మానం చేయండి. ఇదే ఒక గొప్ప నిజమైన క్రిస్మస్ అవుతుంది. ఆమేన్. దేవుడు ఆ విధంగా ఆ కృపనిచ్చి మనందరిని బలపరిచి నడిపించి సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. వాక్య సహాయం కొరకు ఆ వాక్యం మన హృదయాల్లో ఫలింపు చేయబడులాగున ఇప్పటి వరకు కూర్చొని ఉన్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత పలహారం మన మధ్యలో ఉంది, సిద్ధపడదాం. అందరం కళ్ళు మూద్దాం, ఒక మాట ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు. దయగలిగిన స్వామి,
ప్రేమ కలిగిన వాడా, మహోన్నతుడు అయిన తండ్రి, సర్వాధికారి, మీరు ఈ లోకానికి రావడానికి కారణం ఉందయ్యా. నువ్వు వచ్చినందుకు, నువ్వు పుట్టినందుకు చాలామంది పండగ చేసుకుంటున్నారు. మేము పుట్టాం ప్రభా, మా జీవితంలో మా బ్రతుకు ఒక విలువ, బ్రతుకుతున్నామయ్యా. మా బ్రతుకులో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. నువ్వు పుట్టావు, నీ పుట్టుకు ఒక విలువ ఉంది, ఒక సార్థకత ఉంది. సువార్త ప్రకటించడానికి నువ్వు వచ్చావు, ప్రకటించావయ్యా, గొప్ప సేవ చేసావయ్యా. మేము వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవుతున్నాం, కానీ నీ గురించి చెప్పలేకపోతున్నామయ్యా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి చిత్తాన్ని గుర్తుపట్టాలి మనం. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నా పట్ల దేవుని చిత్తం ఏమైందలే, ఆయన నా మంచికే చేస్తాడు. ఎన్ని జరిగినా, ఏదొచ్చినా, ఏమైనా ఆయన నన్ను బలపరుస్తాడు. అందరూ ప్రార్థన చేస్తారు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలుగు, వెలిగి అనేకులను వెలిగించడానికి వచ్చాడు. మనం ఆరిపోతూ వెలిగితే లోకాన్ని ఏం వెలిగిస్తాం? వారు చెడ్డ క్రియలు, దుష్క్రియలు చేస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు అన్నాడు. మన వెలుగుని ప్రేమించాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. వాక్యానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. కృప చూపండి, కనికరించండి. మహిమ మీరు మాత్రమే పొందండి. మీరు పుట్టుక వల్ల అయ్యా ఎంతో పని జరిగింది. మేము పుట్టాం, మా జీవితంలో మా బ్రతుకును బట్టి అనేకులు నీ యొద్దకు వచ్చుదురుగాక. కృప చూపండి, కనికరించండి, సహాయపడండి. ఈ వాక్యం హృదయాల్లో ఏలుబడి చేయునుగాక, ఫలించునుగాక, మేలుకరంగా మారుడుగాక. కృపతో నింపి కనికరించి సహాయపడమని, ముందున్న సమయాన్ని దీవెనగా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందా? త్వరగా ఈ పలహారం కోసం ప్రార్థన చేసుకొని. ఏంది కోటానికి రాలేదు? కూర్చోండి, ప్రార్థన పలహారం కోసం ప్రార్థన చేసి పలహారం పంచుకుందాం. నువ్వు కూడా రాబుట్టి. ఇక్కడ పెట్టినానా? కవర్లో తీసి కవర్లో తీసి బలంలో పెట్టు. పలహారం కోసం ప్రార్థన చేసుకొని పలహారం తీసుకున్నా. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. పలహారాన్ని పరిశుద్ధపరచు, సమృద్ధినివ్వండి, లేని వారికి దయచేయండి. తినచుండగా శక్తితో నింపి సేవలు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడతారా? ఒకటి సువార్తము కదా, పాట పాడు, పలహారం వస్తూ ఉంటుంది అమ్మాయి పల్లవి శాతం.